కామ్రేడ్స్, మనం రికగ్నైజ్డ్ యూనియన్ తర్వాత సింగరేణిలో వస్తున్నటువంటి పరిణామాలు, యాజమాన్యం, రాష్ట్ర గవర్నమెంటు ఈ పరిస్థితులపైన వివరించాలని తోడు సింగరేణిగా మన నాయకత్వం కార్మికులు వివరించడం జరుగుతూ ఉన్నది. ఏ యూనియన్ అయినా, ఏ జెండా ఉన్నా, ఏ కండవ కప్పుకున్నా కార్మిక వర్గం అంతా ఒకటే అని పద్ధతిలో మనం మాట్లాడటం జరుగుతూ ఉన్నది. కామ్రేడ్స్, ముఖ్యంగా ఈ సత్తుపల్లి చాలా లైఫ్ ఉన్నది, ఇంకా క్వార్టర్లు కట్టాలి, దీన్ని ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నదనేది మనం భావిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మేనేజ్మెంటు గవర్నమెంట్ కలిసి ఇది ఎంత తొందరగా ప్రైవేట్ ఇస్తే అంత మంచిది మనకనే భావనలో వాళ్ళు ఉండటం చాలా విచారకరం. కాబట్టి అందుకనే అవంతిక ఓపెన్ కాస్టు వాళ్ళు యాక్షన్లో వాడినప్పటికీ వాళ్ళకి డంప్ యార్డు లేదు. డంప్ యార్డు కోసం వాళ్ళు నానా రాజకీయ పార్టీలతోటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మన యూనియన్ డిమాండ్ ఏంటంటే ఈ సత్తుపల్లికి ఏదైతే ఉందో భవిష్యత్తు బాగుంది, ప్రొడక్షన్లు కూడా ఫస్ట్లో వస్తూ ఉన్నారు, 100% ఉత్పత్తి కార్మికులు కష్టపడి తీస్తూ ఉన్నారు. ఎంత దూరమైనా బస్సుల్లో వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరి ట్రాన్స్ఫర్లు, డిప్యుటేషన్లు ఈ విధంగా వచ్చి కార్మికులు కష్టపడి ప్రొడక్షన్ తీస్తూ ఉన్నారు. సత్తుపల్లే కాదు, త్రూఅవుట్ సింగరేణి కూడా అభివృద్ధి చేయాలనేది మన రికగ్నైజ్డ్ యూనియన్గా మనం భావిస్తూ ఉన్నాం. కానీ పరిస్థితి మాత్రం చాలా క్లిష్టతరంగా సింగరేణి పరిస్థితి ఉన్నది. మీరు కూడా కార్మికులు ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈ సింగరేణి 137 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి రాను రాను తట్టలో సంసారం పుట్టలోకి వచ్చే పద్ధతిలో మేనేజ్మెంటు గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ప్రైవేటీకరణ అనేది ఆపాలి. మట్టి తీస్తే తీయండి, కానీ బొగ్గు మాత్రం మన కంపెనీ తీయాలి అనేటువంటిది 12/3 అగ్రిమెంట్ మనకు రాసి ఉన్నది మన రికగ్నైజ్డ్ యూనియన్ ఉన్నప్పుడు. అప్పుడు ముఖ్యమంత్రి రోషే గారు కూడా దానికి అనుకూలంగా సింగరేణి దక్షిణాదిలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బొగ్గు ఉన్నప్పుడు కూడా సింగరేణి తీస్తుందయా, మట్టి మాత్రం ఏదైతే ఉందో హెవీ మిషనరీ మీరు పెట్టలేరు కాబట్టి ప్రైవేటు వాళ్ళు తీస్తారని అన్నారు. కానీ ఆ మాట అది పక్కలో పెట్టి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రైవేటుకి ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంటు కాంగ్రెస్ వచ్చింది, చాలా సంతోషపడ్డాం. మన ఎన్నికల టైంలో అలయన్స్ కూడా ఉంది. కామ్రేడ్ ఎమ్మెల్యే సాంబశివరావు గారు కూడా కొత్తగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అలయన్స్ తోటి ఎన్నుకోవడం జరిగింది. ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. తర్వాత ఏదైతే ఉందో ఏదో ఎన్నికల పూర్తి కాకుండా కార్మిక సంక్షేమాల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకున్నాం. గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అయింది, బర్రెలు తినేవాడి కంటే గొర్రెలు తినేవాళ్ళు నయమని అనుకున్నాం. కానీ వీళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటే పరిస్థితి ఇది కూడా ఆ దారిలోనే నడుస్తూ ఉన్నదని అర్థం అవుతా ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నామంటే మన సింగరేణి రాష్ట్ర గవర్నమెంట్, గత గవర్నమెంట్ సింగరేణి కష్టపడ్డ సొమ్ము పుట్టెడు బండ కింద దినదిన గండం 100 ఏళ్ల ఆయుసుగా బతుకు తెరువు కోసం బతికేటువంటి కార్మిక వర్గం ఎండకిండి సలిగి వనికి వానగ తడిచి ఓపెన్ కాస్ట్ తీస్తున్నట్టు దీనిపైన ఏదైతే ఉందో డబ్బులు వస్తూ ఉంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి ఏటీఎంగా వాడుకున్నారు, బంగారు బాతులాగా అనేకమైనటువంటి మన డబ్బుని ఖర్చు చేశారు. ఆఖరికి ఆయన దిగిపోయేటప్పటికీ మన సింగరేణి బొగ్గు వాడుకొని జెన్కో పవర్ వాడుకొని 19,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి ఆయన ప్రభుత్వం పడిపోయింది.
సరే ఈ గవర్నమెంట్ వచ్చింది, పర్వాలేదు, బాగానే ఉంటారు, ఈ కంపెనీ రక్షిస్తారు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కార్మిక పూర్వవైభవం వస్తుంది, 1,16,000 ఉన్నారు ఒకప్పుడు, కాబట్టి మళ్ళీ పూర్వవైభవం వచ్చి కళకళలాడుద్ది అనేటువంటి అనుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఐఎన్టీసీ యూనియన్ కూడా ఉన్నది, పర్వాలేదు అనుకున్నాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 24,000 కోట్లు వీళ్ళు బాకీ పడ్డారు. కోట్లు అంటే ఇది సలికోట్లు వాన కోట్లు అనుకున్నారు. సలికోట్లు ఎట్లా ఇవ్వటం లేదు, ఇంకా రాలేదనుకోండి. 100 లక్షలు అయితే 1 కోటి. ఈ ప్రభుత్వం కూడా 24,000 కోట్లు బాకీ పడ్డది. మొత్తం మన సింగరేణికి రావాల్సింది 43,000 కోట్ల రూపాయలు రావాలి. ఎవరిప్పి ఇవ్వాలి, ఎవరు అడగాలి? యజమాన్యం అడిగే పరిస్థితి లేదు. మనం గెలిచినాక 3 CNDMDలు మారారు. ఇప్పుడున్న CMD కృష్ణ భాస్కర్ గాక ఇంకొక ఆయన కూడా వస్తాడట. 3 డైరెక్టర్లు మారారు. మనం గెలిచిన తర్వాత కార్మిక సమస్యల మీద గత ప్రభుత్వం ఏ మీటింగులు పెట్టలేదు, డిసిప్లిన్ పాటించలేదు, CNDMD మీటింగ్ జరగలే. కాబట్టి మనం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పాటించమని చెప్పాం. కానీ మనం వచ్చిన తర్వాత మీటింగులు పెట్టిస్తా ఉన్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి CNDMD మీటింగ్ జరగాలి. కార్మిక సమస్యల పైన 2 నెలలకు ఒకసారి డైరెక్టర్ లెవెల్లో మీటింగ్ జరగాలి, జరిపిస్తా ఉన్నాం. కానీ ఏం చెప్తా ఉన్నారు? CNDMD చెప్పిన మాట ప్రభుత్వం ఆపుతా ఉన్నది, గవర్నమెంట్ చెప్పిన మాట డైరెక్ట్లు ఆపుతా ఉన్నారు. ఒక యూనిఫామ్ పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు. మనకి లాభాల వాటా సాధించుకున్నాం బాగానే, కానీ దాంట్లో 4,000 కోట్ల రూపాయలు ఏదైతే పక్కకు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆన్సర్ లేదు. మరి INTC అని అడుగుతారా వీళ్ళు? మాది ప్రభుత్వం అని గుడ్డ దాచుకొని పెద్ద జబ్బలు దొరుచుకుంటా ఉన్నారే. 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కనీసం కంపెనీ ఎందుకు ఇప్పించటం లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు జీతాల కోసం కంపెనీ వాస్తవ కార్మికులు తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తా ఉన్నాం, ఓవర్ డ్రాఫ్ట్. ఏమైనా డబ్బులు ఎడిపోయినాయి మన కార్మికుల సొమ్ము. ఇష్టారాజ్యంగా ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఎట్లయితే లైటింగ్లు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ప్లాంటేషన్లని ఈ విధంగా ఎమ్మెల్యేలకు 2 కోట్లు ఈ విధంగా దారాదత్తం చేశారు. అత్తుడు సొమ్ము, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. కానీ వీళ్ళ పరిస్థితి కూడా ఏంటి? జాబ్ మేళ ఎక్కడో జరిగితే ఉద్యోగాల కోసం గవర్నమెంట్ పెట్టుకోవాలి. మన డబ్బులు పెడతారండి, యజమాన్యం ఆలోచన చేయదా? మరి INTC వాళ్ళన్నా ఆలోచన చేయాలి కదా. సింగరేణి బతికించాలి, సింగరేణి కొత్త ప్రాజెక్టు రావాలి. పర్వాలేదని మనం అంటా ఉంటే గవర్నమెంట్ ఇదేనా పద్ధతి చేసేది? జాబ్ మేళాలు కానీ ఎవరో ఒక ఆయన ఫుట్బాల్ ఆడటానికి వస్తే ఆయన కోసం 10 కోట్లని ఈ విధంగా దారాదత్తం చేస్తా ఉంటే ఊరుకుందామా? మరి INTC వాళ్ళు మాది గవర్నమెంట్ అని చదువుకుంటారే, ఛాతి చదువుకుంటారే. ఈ డబ్బులు ఎవరు కట్టాలి? ఎట్లా నడుస్తుంది ఈ కంపెనీ? అధికారులకి PRP అని గొడవ చేస్తా ఉన్నారు. వాళ్ళ PRP రావాలి. మన ఏజ్ పోడేట్లో వాళ్ళ PRP ఇంతవరకు PRP ఇవ్వలేదు. వాళ్ళు ఆందోళనకు సిద్ధం అవుతా ఉన్నారు అధికారులు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీని రక్షిస్తుందని అనుకుంటామంటే కంచె చేను మేస్తే కాపలు ఎవరండి? చేనుకి మనం కంచె బాతుకుంటాం, ఆ కంచె చేను మేస్తా ఉంటే ఇక కాపలు ఎవరు దిక్కు? గవర్నమెంట్ ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదు? మనకి అడిగే నాదుడు లేదు. మేనేజ్మెంట్ అదే చెప్తాను అదే చెప్తాను. మేమేం చేస్తాను అదే చేస్తాం కామ్రేడ్, అందుకని మేము అదే చేస్తాం. అరే నిజమేనయ్యా బాబు, నువ్వు మీటింగ్ తర్వాత మాట్లాడు కామ్రేడ్. నువ్వు చాలా దిట్టంగా ఉన్నావు కామ్రేడ్. కాబట్టి అందుకనే మనం ఏమంటా ఉన్నామంటే ఈ డబ్బుల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే సింగరేణిలో సంక్షేమ కార్యక్రమాలు బంద్ అయినాయి. మనకు అరే ఆగవా, పిచ్చిగా మాట్లాడు కామ్రేడ్, మర్యాదగా మాట్లాడే కామ్రేడ్.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ మంత్రి మన హైదరాబాద్ లో ఉన్నాడు. వారిని కూడా మన యూనియన్ కలిసింది. మన యూనియన్ ఊరుకోవటంలే కాబట్టి ఆయన్ని కూడా కలిసి విన్నవించడం జరిగింది. అయ్యా, సింగరేణిలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బొగ్గు దొరికినా మన సింగరేణికి కావాలి, మీరు దయచేసి యాక్షన్ పెట్టకండి అని చెప్పాం. అయినా సరే వారు యాక్షన్లో సవాల్ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి సింగరేణికి దాపరిస్తా ఉన్నది. కాబట్టి దీనిపైన పోరాటం చేయాలి. ఈ ప్రైవేటీకరణ రద్దు చేయాలి. ఈ బొగ్గు మనమే తీయాలి. కొత్త ప్రాజెక్టు ఉన్నాయి. బొగ్గు ఇంకా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మన యూనియన్ బుట్టి దాదాపు 83 సంవత్సరాలు అవుతా ఉన్నది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్. చాలా మంది నాయకులు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి మీ దగ్గరకు వస్తా ఉన్నారు. ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మమ్మల్ని విమర్శించడం కాదు. కంపెనీ ఏమన్నారు, వాళ్ళు గవర్నమెంట్ పాలసీని చెప్పరు. ఏమంటే ఏ2సి అని చెప్తా ఉన్నారు. ఈ ఏ2సినయ్యా ఏ యూనియన్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కేటగిరీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఈ విధమైనటువంటి డిస్కషన్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడింది మేము. గత ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలన చేశారు. ఏ ఒక్క కార్మిక సమస్యలైనా పరిష్కరించారా అని అడుగుతా ఉన్నాం. ఏదైనా తెల్లగాయత మీద నల్ల అగ్రిమెంట్ చేశారా? మీ దగ్గరకు మొన్న మీటింగ్లకు కూడా వచ్చారు. HMS లో మీటింగ్ జరిగిందని విన్నాం, మేము సోషల్ మీడియాలో కూడా విన్నాం. ఆ మీటింగ్ HMS లో కలిసిందట కవిత గారు, కవితక్క, ఆమె జాగృతి. మరి ఆమె దాంట్లో ఉన్నది, ప్రభుత్వంలో ఉన్నది. 10 ఏళ్లు ప్రభుత్వం పరిపాలించారు. ఇప్పుడు మాట్లాడతామని పోరాటం చేయాలి, అది చేయాలి, ఆరాటం చేయాలని ఓ మెడికల్ బోర్డు కారుణ్య నియామకాలు పెట్టారు. ఎంతమంది బ్రోకర్లు తయారు చేశారు, రాజ్యంగా సంపాదించుకున్నారు. కానీ నోరు మెదపలే. ఒక స్ట్రక్చరల్ మీటింగ్ జరపలేదు, ఒక CNMD మీటింగ్ జరపలేదు. రాజ్యంగా సింగరేణి కంపెనీ లూటీ చేశారే, అప్పుడేం మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఉండే నువ్వేం చేయలేకపోయావు. నువ్వు కానీ, మీ అయ్య కానీ, మీ తమ్ముడో లేకపోతే మీ మేనబావో హరీశ్రావు ఏం చేయలేదు సింగరేణి. ఈ రోజు నేను HMS లో వచ్చాను, నేను కార్మికులు చాలా చేస్తానంటే ఎవరన్నా నమ్ముతారా? గవర్నమెంట్ ఉండి పైగా మీ యూనియన్నే గెలిపించారు కార్మికులు 2 సార్లు. 10 ఏళ్లు చేసి కూడా మరి ఏదైతే శాశ్వతంగా కొత్త ప్రాజెక్ట్ రాలేదు. సింగరేణిలో 2 బాయిలకు మాత్రం ప్రైవేట్ ఇవ్వడానికి మీరు గ్రీన్ సిగ్నల్ చేశారు. ఇది తప్పు కాదా అని అడుగుతా ఉన్నాం. చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే, ఫెయిల్ అయిందండి రికైనరీ యూనియన్, అది ఇదని చెప్తాను. ఫెయిల్ కాలేదు. మేము స్ట్రక్చరల్ మీటింగ్ పెడతా ఉన్నాం. అలవెన్సులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ లో పెట్టారు, అన్ని అలవెన్సులు. ఆ అలవెన్సులు మేము స్ట్రక్చరల్ మీటింగ్ లో సాధించడం జరిగింది. సూటబుల్ జాబ్ మైనింగ్ వాళ్ళకి, ట్రేడ్ మెన్కి, అది మనం చేసిన అగ్రిమెంట్ రద్దు చేస్తే కూడా దాన్ని పునరుద్ధరించుకోలేకపోయారు. ఈ రోజు దాన్ని పునరుద్ధరించడం, సూటబుల్ జాబ్ కూడా మైనింగ్ వాళ్ళకి కానీ, టెక్నీషియన్స్ కానీ ఇచ్చినాం. ఇంకా ఆపరేటర్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే, అలవెన్స్ లో కానీ ఇది కానీ కొన్ని విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. అది గవర్నమెంట్ దృష్టిలో ఉన్నదని చెప్తా ఉన్నారు. అయ్యా, మెడికల్ బోర్డు పెట్టడం లేదు, దాంట్లో బ్రోకర్లు తయారైందట, CID జరుగుతూ ఉందట, అసలు వాళ్ళు అనిపిటి కావటం లేదు, వేరే వాళ్ళు దిట్టంగా ఉన్నవాళ్ళు అనిపిటి అవుతున్న దాని మీద ఎంక్వైరీ పెట్టండి. కాబట్టి దానికోసం మీరు రద్దు చేయడం ఏంటి అని అడుగుతా ఉన్నాం. గవర్నమెంట్ పాలసీ తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సింగరేణిలో ఎక్సెస్ ఉన్నారు మ్యాన్ పవర్ అని చెప్తా ఉన్నారు. ఎక్సెస్ ఎక్కడ ఉన్నారండి? కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఉత్పత్తిలో భాగస్వాములే. దాదాపు 30,000 కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 43,000 మనం ఉన్నాం ఆఫీసర్లతో కలుపుకుంటే. ఎక్కడెక్కడ ఉన్నారు? ఇంకా పనిభారం ఉంది, ఇంకా షార్టేజ్ ఉన్నది, ఇంకా క్యాడర్ స్కీములు రావాలి. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడటం లేదా, నిద్రపోవటం లేదు. మేము అనేకమైనటువంటి లాభాల వాటా ఇవ్వడానికి గొడవ చేసినాం. నల్ల బ్యాడ్జీలు పెట్టి ధర్నా చేస్తే అప్పుడు లాభాల వాటా ఇవ్వటం జరిగింది. అది కూడా 30% ఇవ్వమని చెప్తే ఈ గవర్నమెంట్ కూడా 1% పెంచి 34 అని చెప్పారు. దాంట్లో అవకతవకలు మనకి చెప్పకుండానే, మనకి పిలవకుండానే అనౌన్స్ చేశారు. ఎందుకంటే దాంట్లో కొంత గుప్తధనం దాచుకున్నారు అని. ఎందుకు దాస్తా ఉన్నారు రికైనరీ యూనియన్గా? మరి గవర్నమెంట్ INTC ఉన్నదే,
కానీ ఏం మాట్లాడు. ఏటీసీ మీద మాత్రం అవాక్ చవాకు ఎదుగుతూ ఉంటారు. ఫెయిల్ అయింది. మీరు చేసింది ఏంటి? మీ ప్రభుత్వంలో మీ ఆయంలో ఏదైతే డబ్బులు 43,000 కోట్లు బాకీ ఉంది, కంపెనీ కట్టే ప్రయత్నం చేయండి. ఐఎన్టీ సోదరులకు చెప్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళు కాదు, నేను పెద్ద నాయకులకి. అదే కాదు, మెడికల్ బోర్డు గవర్నమెంట్ చెప్తే ఫ్రీగా పెడతామని చెప్తా ఉన్నారు. మహానుభావుడు కొమరయ్య గారు ఏదైతే 29/81 నాకు చేత కాదని ఒక దరఖాస్తు పెడితే వెంటనే దేశంపై వాళ్ళని డబ్బులిచ్చి చేసేటువంటి పని కాకుండా నా చేత కాదంటే తండ్రిని అనిపిడి చేశారు, కొడుకుని పిడి చేసి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ పద్ధతి కావాలని చెప్తా ఉన్నాం. జరుగుతూ ఉంది ఆ పద్ధతి. అది గవర్నమెంట్ లో ఉన్నదని చెప్తా ఉన్నారు. పెరిక్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అప్రూవల్ కావాలని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఏదైతే ఉందో అదే కాకుండా మార్పేర్లు ఉన్నాయి. మార్పేర్లు వాళ్ళు దాదాపు 10-15 మంది ఉన్నారు. అప్పుడు ఏదో రన్నింగ్ బ్యాచ్ ఉన్నప్పుడు ఏ కార్డు దొరికితే ఆ కార్డు అందుకొని ఉరికారు. అదే కాకుండా ఊర్ల పేర్ల మీద ఏ ఊరయ్యా అంటే మాది అమ్మపాలెం, అమ్మపాలెం మల్లయ్య అని పెట్టారు. కులాల పేరు మీద కొన్ని రాశారు. కుమ్మర మల్లయ్య అంటే కుమ్మర మల్లయ్య, సాకర బుచ్చే అంటే సాకర బుచ్చే అని అట్లా పెట్టారు. ఈ విధంగా ఇంటి పేర్లు మారుపేర్లు ఉన్నాయని చెప్తే ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? అది గవర్నమెంట్ ఆడిటర్ జనరల్ కి పంపామండి అని చెప్తా ఉన్నారు. కోసం మనం ఏదైనా సరే రాబట్టడానికి ప్రయత్నం చేయాలి. యజమాన్యం మాట్లాడే పరిస్థితి లేదు. సిఎండి ఈ సింగరేణిని కాపాడుకోవడం కోసం పర్మనెంట్ సిఎండి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీ భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి 3 సిఎండిలు మారారు. ఈ కంపెనీ మీద శ్రద్ధ పెట్టడం లేదనేది అర్థం చేసుకోవాలి. అదే కాకుండా మన తోటి ఏదైతే కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది, ఆ ఒప్పందాన్ని అమలు కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనతో ఒప్పుకున్నారు, కానీ దాన్ని అమలు చేయటం లేదు. డైరెక్టర్లు మాట్లాడింది సిఎండి ఒప్పుకోడు, సిఎండి మాట్లాడింది డైరెక్టర్లు ఒప్పుకోడు. ఈ విధంగా ఏదైనా ఉంటే గవర్నమెంట్ దగ్గర మాట్లాడాలి అని కొన్ని విషయాలు చెప్పారు. గవర్నమెంట్ దగ్గర మాట్లాడే విషయాలు ఏమున్నాయి? అయ్యా, ఐటీ పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, అది ఒప్పుకున్నారు. 91 కోట్లు అయితే ఏం చెప్పారు? అయితే రాష్ట్రంలో నుంచి దోశ తీయండి, కార్మికుల సొమ్ముని పక్కకు పెట్టించి ఇవ్వండి వాళ్ళకని చెప్పాం. కోల్ ఇండియా ఇస్తా ఉన్నారు, ఇక్కడ అధికారులకు ఇస్తా ఉన్నారు. ఆ మాట చెప్తే ఏమన్నారు? గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుంటామండి, ఇది ఫైనాన్స్ అన్నారు. అది అక్కడే పెండింగ్ పెట్టారు. అడుగుతా ఉన్నాం, ఎప్పుడు మీరు ఒప్పుకున్నది కూడా అమలు చేయటం లేదంటే గవర్నమెంట్ చెప్పాలండి అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లు, వాళ్ళ బాధ వాళ్ళు పడతా ఉన్నారు. కానీ ఏదైతే ఇంధన శాఖ మంత్రి గారిని కలిశాం, భట్టి గారిని, వారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. అట్లాగనే మన ముఖ్యమంత్రి గారిని కలిశాం, సింగరేణి పరిస్థితి చెప్పాం. అయ్యా, మీరు ఈ యొక్క సింగరేణి కంపెనీ కాపాడాలి, కొత్త ప్రాజెక్టులు రావాలని చెప్పాం. కొత్త ప్రాజెక్టులు పోను, ఉన్న ప్రాజెక్టులు ప్రైవేటుకు ఒప్పజెప్పే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మణుగూరులో ఎక్స్టెన్షన్ మైన్ ఉంది, OC2, అది OC2 పర్మిషన్ రావాలి. అట్లానే ఇల్లెందులో కొయ్యగూడెం రూంపేడు మైన్ ఎక్స్టెన్షన్ ఉంది, అది రావాలి. అవంతికి ఉన్నది, అది మనకు ఒప్పజెప్పాలి. కొయ్యగూడెంలో ప్రాజెక్టు ఉన్నది, ఆ ప్రాజెక్టు ఏదైతే అరబిందో దాదాపు ఆయన కోర్టుకు పోయాడు, దాన్ని పరిష్కారం చేసి మనకు ఒప్పజెప్పేటట్టు చూడండి. పాత బాయిలు మూతపడతా ఉన్నాయి. శ్రీరాంపురం RK6 మూతపడ్డది, అట్లానే RK5 మూతపడటానికి సిద్ధంగా ఉన్నది. న్యూటెక్, అట్లే భూపాలపల్లిలో, రామగుండంలో పాత బాయిలన్నీ మూతపడతా ఉన్నాయి. సింగరేణికి భవిష్యత్తు లేదని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి చెప్పిన మన యూనియన్ ఇంధన శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చెప్పాం, ఇతర మంత్రులకు కూడా ఇది చెప్పడం జరిగింది. కానీ చెవిటాయన ముందు శంఖ ఊదిన పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు పైరువులు నడుస్తూనే ఉన్నాయి. యూనియన్ అనేది లేదు, యూనియన్ అనేది కేర్లెస్ అన్నట్టు. మనం చెప్పే మాటలు కానీ వాళ్ళు ఒప్పుకున్నవి కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్మికుల పరిస్థితి ఏంటి, అవంతి ప్రైవేట్ ఉన్నది, మరి ఏదైతే CSP కూడా ఏదైతే ఉందో సమంత ఆయన మాట్లాడి ఇంకా 2-3 నెలల్లో ప్రైవేట్ ఆయన వస్తారని చెప్తా ఉన్నారు. వీటన్నిటి నుంచి మాట్లాడాలి కదా.
ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి కదా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు. ఏం మాటలు కానీ పైరవేలు ఈయన తీసి ఆయన పెట్టు, ఆయన తీసి ఇక్కడ పెట్టు ఇవే తప్ప పైరవేలు తప్ప ఈ ప్రభుత్వం సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ఆర్థిక పరిస్థితి గురించి కానీ కొత్త ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడకపోతే ఈ కొత్తగా వచ్చినటువంటి కార్మిక వర్గం కానీ ఇంకా 5-6 ఏళ్లు పనిచేసేటువంటి పాత కార్మికులు కానీ ఏమైపోవాలని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మిగతా యూనియన్లు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా మీరు వచ్చి విమర్శించడం కాదు, మీరు ఏదైతే ఉందో ఇండస్ట్రీ కార్మిక వర్గం కోసం పాటుపడాలంటే అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని సమ్మె చేయకుండా ఈ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇన్నే పరిస్థితిలో లేదు. అందుకని సమ్మె మనకు ఆయుధం, కార్మికుల యొక్క శక్తి సమ్మె. కానీ ఇప్పుడు చేసేటువంటి కార్మిక వర్గం సమ్మె అంటే వెనక్కిపోతా ఉన్నారు, సమ్మె అంటే భయపడతా ఉన్నారు. మనం హక్కులు సాధించుకున్నాం. బ్రిటిష్ హయాంలో ఆంగ్లేయుల పరిపాలన కానించి కూడా, ప్రభుత్వ స్వతంత్రం రాకముందు కానించి కూడా దాదాపు 44 చట్టాలు మన కార్మిక కోసం పోరాడి సాధించుకున్నటువంటి చరిత్ర ఎర్ర జెండా కొన్నది. సర్కారు సంఘాలు పనిచేయవు, సర్కారు సంఘాలు పోరాటానికి నిలబడవు, సర్కారుకు ఒత్తాసు పలకటమే తప్ప కార్మికుల సంఘం అని చెప్పుకుంటదే తప్ప అవి మనకు ఉపయోగపడే కాదు. కాబట్టి ఏదైతే ఎర్ర జెండా సంఘం సాధించినటువంటి 44 చట్టాలని 29 చట్టాలుగా కుదించి 4 కోళ్లుగా నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని బీజేపీ గవర్నమెంట్ మన కార్మికుల మీద కత్తి పెట్టింది. దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అమలు వచ్చేసినాయి. మన మైన్స్ సింగరేణి ఏదైనా సరే మనం పాడటానికి హక్కు లేకుండా ఎంఎండిఆర్ అనేటువంటి 2015లో ఒక చట్టం చేశారు పార్లమెంటులో. అప్పుడు టిఆర్ఎస్ పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఒత్తాసు పలికారు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఈరోజు ఎంఎండిఆర్ చట్టం వచ్చింది. అందుకని మణుగురు ఓపెన్ కాస్ట్ మనకు రావాల్సింది పోతే యాక్షన్లో పాడండి అని సింగరేణి చెప్తా ఉన్నారు. యాక్షన్లో మనం గెలవగలమా పాటలో? ఏదైతే ఆదాని అంబానీ, ఏదైతే జనుకో మద్రాసు నుంచి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఆ పాటలో యాక్షన్లో పాల్గొంటా ఉన్నాయి. మన మైండ్లు మనకు దక్కే పరిస్థితి లేదు. ఈ విధంగా కంట్రాక్టీకరణ ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉంటే మనం చూసుకుంటూ ఊరుకుందామని అడుగుతా ఉన్నాం.